ముంబై నగరం ఇప్పుడు ఒక భయంకరమైన దృశ్యానికి వేదికగా మారినట్లుగా కూడా కనిపిస్తోంది. నిన్నటి వరకు ఆర్థిక రాజధానిగా మెరిసిన నగరం ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆకాశం చిల్లుపడి కురుస్తున్న వర్షాలు నగరంలోని ప్రతి అంగుళాన్ని నీట ముంచేస్తూ ఉన్నాయి. ముంబైని రెడ్ అలర్ట్ హెచ్చరికలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. వాహనాలు నీటిలో కొట్టుకుపోతుండగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతూ ఉన్నారు. ఒకసారి మీరు వేదా టీవీ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు ఎంత భయంకరంగా బాంబే మొత్తం కూడా వర్షం కురుస్తుందో మనకు అర్థమవుతూ ఉంది. రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం ఆ డ్రోన్ విజువల్స్ కూడా మనం ఒకసారి పైనుంచి చూడొచ్చు. ఆ కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుందంటే అక్కడ ఎంత అతలాకుతలం అవుతుందో కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఆ బిల్డింగ్స్ పైనుంచి మనం చూస్తుంటే కూడా ఆ రోడ్డు మొత్తం కూడా కనిపించని సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి. కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితులు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ జనజీవనం కూడా పూర్తిగా స్తంభించినట్లుగా అయితే కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి బాంబేనైతే వర్షం అయితే అతలాకుతలం చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు కూడా విరిగిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఆ రోడ్లో నీరు కూడా మనం చూడొచ్చు ఏ విధంగా సముద్రం పొంగి పొర్లినట్టు ఆ రోడ్డు మీద వాటర్ కూడా ఏ విధంగా వస్తుందో కూడా మనకి కనిపిస్తూ ఉంది. అరచేతిలో పెట్టుకుని అక్కడ ప్రాణాలైతే గడుపుతున్నట్లుగా అక్కడ ప్రజలు కూడా మనకి తెలుస్తోంది. గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం గణాంకాలు చూస్తుంటేనే కళ్ళు బైర్లు గమ్ముతూ ఉన్నాయి. లోనావాలా వంటి ప్రాంతాల్లో కురిసిన 670 మీటర్ల వర్షం ప్రకృతి ఎంత ఉగ్రరూపం దాల్చిందో కూడా ఇక్కడ చెప్పకనే చెప్తూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోకి మురికి నీరు చొరబడుతోంది. ఇంట్లో కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ముంబై పూణే మార్గంలోని కర్జత్ లోనావాలా ఘాట్ రోడ్లో కొండ చెరువులు విరిగిపడటంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. భారీ బండరాళ్లు రోడ్డుపైకి వచ్చిపడటంతో రాకపోకలన్నీ కూడా అక్కడ పూర్తిగా నిలిచిపోయినట్లుగా కూడా కనిపిస్తుంది. ఎస్, ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. ఎంత దారుణంగా కారు కొట్టుకుపోతుందో కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ ఎంతమంది ఆ కారుని బలంగా ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ ఫ్లోకి, ఆ వాటర్ ఫ్లోకి ఆ కార్లు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయంటే బొంబాయిలో అక్కడ ఉన్న వర్షపాతాన్ని కూడా ఒకసారి మనం ఊహించుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఆ రోడ్లన్నీ కూడా విరిగి పడిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనకి. హైవేలు కూడా నీట మునిగిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నగరంలో ప్రజాజీవనం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఆఫీసులకు వెళ్లిన వారు తిరిగి ఇళ్లకు చేరుకోలేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. లోకల్ ట్రైన్స్ పట్టాలు కూడా అన్ని కూడా నీట మునిగిపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థ విఫలమై రైళ్లు ఎక్కడికెక్కడ నిలిచిపోయిన పరిస్థితులు. విమానాశ్రయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వందలాది సర్వీసులు రద్దయిపోయాయి. విమానాలు గంటల తరబడి ఆకాశంలోనే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే దిక్కుతోచక పడిగాపులు కాస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ కూడా జలమయం కావడంతో అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి అక్కడ దాపురించింది. ముంబై, థానే, పూణే, పాల్ఘర్ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. టోటల్గా బాంబే మొత్తం కూడా రెడ్ అలర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అత్యవసర సేవలు నిలిచిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. బయటకొస్తే ప్రాణాలకే ప్రమాదమని అధికారులు ఒక పక్క నుంచి హెచ్చరిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ వరుణుడి దాడి అసలెక్కడా ఏమాత్రం కూడా తగ్గడం లేదు. తీర ప్రాంతాల్లో సముద్రం ఎగసి పడుతూ ఉండడంతో అలల తాకిడికి తీరం కూడా అతలాకుతలమైపోతోంది. భారత వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్ అలర్ట్ నగరవాసుల్లో గుండెల్లో రైళ్లు పెరుగెత్తిస్తోంది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేస్తుంది. కొంకణ్ ప్రాంతం, పశ్చిమ కనుమల పరిసరాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారనుంది అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముంబై నగరం ఇప్పుడు అక్షరాల యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నట్లే కనిపిస్తుంది. ఎటు చూసినా నీరు, ఎటు చూసినా ఆందోళన, ఆర్తనాదాలే కనిపిస్తున్నాయి. అప్రమత్తత ఒక్కటే ఇప్పుడు ప్రజలకు శ్రీరామరక్ష. మున్సిపల్ అధికారులు, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు గడియ గడియకు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప, చాలా ఎమర్జెన్సీ అయితే తప్పితే ఎవ్వరూ బయటకు రావద్దు అంటూ కూడా అధికారులు పదే పదే మొత్తుకుంటూనే ఉన్నారు. ప్రకృతి బీభత్సానికి ముంబై అల్లాడిపోతోంది. ఈ జల ప్రళయం ఎప్పుడు సద్దుమణుకుతుందో తెలియక మహానగరం తీవ్ర భయాందోళనలో ఉంది.